దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు సాయం సమయ శుభాభివందనాలు, శుభ ఆశీస్సులు. ఈ తపస్కాల ధ్యానాంశములలో ఆధ్యాత్మిక ప్రయాణంలో మనం రమారమి 30 రోజుల పాటు ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తుని అనుసరణ బై థామస్ ఎ కెంపస్ అనేటువంటి రచయిత 4వ శతాబ్దంలో రాసినటువంటి చక్కని భావాలను స్మరిస్తూ దాని ఆధారంగా కొన్ని ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలని మన జీవితాల్లోనికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తూ తద్వారా మనం ఈ తపస్కాలలో కానీ తర్వాత మన భవితవ్యంలో కానీ క్రీస్తుని అనుచరులుగా ఆయనకు మరింత దగ్గరగా వెళ్ళే ప్రయత్నంలో ఈరోజు మనం ధ్యానించే ధ్యానాంశము మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి చాలా చాలా విలువైనటువంటి అంశము, ప్రార్థన. దేవునికి మనకు మధ్య చక్కని బాంధవ్యాన్ని ఏర్పరిచేది ప్రార్థనా జీవితం అని మనందరికీ స్పష్టంగా తెలుసును ప్రియ దైవ ప్రజలారా. అయితే ఈ ప్రార్థనలో మనం నిమగ్నం కావటానికి కొన్ని ప్రధానమైన విషయాల్ని గ్రహించాలని ఈ పుస్తకంలో మనకు పొందుపరచబడి ఉన్నాయి. మరి 3వ భాగము 26వ అధ్యాయంలో 3rd book 26th చాప్టర్లో ఈ ప్రార్థన గురించి చెప్పేటప్పుడు మొట్టమొదటిగా నీ హృదయాన్ని పరలోకమందుల విషయములపై నిలపటానికి ఈ ప్రార్థన ఉపకరిస్తుంది అంటున్నాడు ఈ రచయిత. ఇర్రెగ్యులేటెడ్ అఫెక్షన్స్, నిన్ను తప్పుడు దారిలోనికి తీసుకుని వెళ్ళేటువంటి అనుబంధాలు, బంధాలు, వివిధ ప్రేరణలు, నిన్ను లాక్కొని వెళ్ళేటువంటి వివిధ అంశాలని వాటిని జయించుకుంటూ నీ హృదయాన్ని పరలోకం వైపుకు నిలపడానికి ఈ ప్రార్థన నీకు బలమైనటువంటి ఆయుధంగా ఉపయోగపడుతుంది. బరువైన బాధాకరమైన అంశాల నుండి నీ హృదయాన్ని ప్రార్థన తేలికపరుస్తుంది అంటున్నాడు ఈ భక్తుడు. అనేక విషయాలతో నువ్వు భారంతో ఉండేటప్పుడు, బాధతో ఉండేటప్పుడు, బరువును మోస్తున్నానని అనిపించేటప్పుడు నీ హృదయాన్ని ఈ ప్రార్థనే తేలికపరుస్తుంది అన్నాడు. అంతేకాకుండా శరీరభూయిష్టమైనటువంటి రుచుల నుండి నిన్ను దూరం చేసేది ఈ ప్రార్థన అని. శరీరభూయిష్టమైన రుచుల నుండి నువ్వు వైదొలగినట్లు నీకు శక్తినిచ్చేది ఈ ప్రార్థన అని అంటూ ఉన్నాడు. అందుకనే ఈ భక్తుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, ఈ ప్రార్థన ద్వారా నాకు ఎదుర్కొనే బలాన్ని ఇవ్వు, స్ట్రెంగ్త్ టు రెసిస్ట్, భరించే ఓర్పుని ఇవ్వు, పేషెన్స్ టు హోల్డ్, చివరికి నేను ముందుకు వెళ్ళే పట్టుదలను నాకు ఇవ్వు, స్టెడ్ఫాస్ట్నెస్ టు కీప్ గోయింగ్. ఈ విధంగా రకరకాల అడుగులలో, ప్రయత్నాలలో ఈ ప్రార్థన మనకు ఉపయోగపడుతుందని. ఎదుర్కొనే బలం, ఎ స్ట్రెంగ్త్ టు రెసిస్ట్. ఇతరత్ర మనం పైన చూసినట్టుగా శరీరభూయిష్టమైనటువంటి, లోకభూయిష్టమైనటువంటి ఆలోచన విధానాలు, కోరికలు వచ్చేటప్పుడు వాటిని మీరు ఎదుర్కోవటానికి, వాటిని మీరు రెసిస్ట్ చేయటానికి బలాన్ని ఇస్తూ ఉందని. అలానే ఒకవేళ బాధలో, కష్టంలో ఉండేటప్పుడు, బాధాకరమైన విషయంలో నువ్వు భరించేస్తున్నటువంటి విషయాల్లో అది భరించటానికి కావాల్సిన ఓర్పుని ఇస్తుంది అని అన్నాడు. పేషెన్స్ టు హోల్డ్, ఆ జీవిత ఘట్టాలని నువ్వు భరించటానికి నీకు తగినటువంటి ఓర్పునిస్తుంది. అలా ఓర్పుతో చివరి వరకు, గమ్యం వరకు ఆ క్రీస్తు దట్టు ఆయన వెనకాతల నీకు వెళ్ళేటువంటి మార్గాన్ని సూచిస్తూ చివరి వరకు వెళ్ళేటువంటి పట్టుదలని, స్టెడ్ఫాస్ట్నెస్ టు కీప్ గోయింగ్, ముందుకు వెళ్ళేటువంటి ఆ శక్తిని కూడా నీకు ఇస్తుంది అని ఈ రచయిత వివరిస్తూ ఉన్నాడు. కావున ఈ ఆత్మీయ తృప్తినిచ్చే, ఈ ఆత్మీయ రుచిని చూపించేటువంటి ప్రార్థన అలవాటు, ప్రార్థన అనే ఆయుధాన్ని
మనం కూడా ధరించేటువంటి ఇందులో ఉన్న ఆ యొక్క ఆత్మీయ రుచిని పొందగలిగేటువంటి అవకాశాన్ని మనకు ఇవ్వమని ఈ తపస్కాలంలో మనం అడుగుతూ ఉండాలి. ప్రభుని ఇలా ప్రార్థించు అంటాడు. ప్రభు నీతో ఉండే బంధానికి ఆటంకముగా ఉండేటువంటి తినేవాటివి కావచ్చు, తాగే వాటిని కావచ్చు, ధరించే వాటిని కావచ్చు, శారీరక కోరికలు కావచ్చు, ఆశలు కావచ్చు, అధిక కోరికతో ఆశించేవి కావచ్చు, వీటన్నిటినీ కూడా నేను అదుపులో ఉంచుకోగలిగినటువంటి ఏ మోడరేట్ స్టేజ్, సమస్థాయిలో ఉంచగలిగేటువంటి ఆలోచనను ఈ ప్రార్థన ద్వారా నాకు ఇవ్వండి అని. ప్రభువా, నేను నీతో పాటు ఉండే ఈ బంధం కోసం నేను అనుదిన దినచర్యలో తినే విషయాలలో కానీ, త్రాగే విషయాలలో కానీ, ధరించే విషయాలలో కానీ, శారీరక కోరికల విషయాల్లో కానీ, ఆశయాల విషయంలో కానీ, అధిక కోరికతో ఉండే వాటిలో కానీ నేను మోడరేట్గా, సమస్థాయిలో, బ్యాలెన్స్డ్గా వాటిని ఆధీనంలో, అదుపులో ఉంచుకోగలిగేటువంటి ప్రార్థనా బలాన్ని, ప్రార్థనా శక్తిని నాకు ఇవ్వని అడుగుతూ ఉన్నాడు. నీ సహాయం ద్వారానే నాకు దారి చూపించు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఈ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అనే ఈ పుస్తకంలోనే 3వ భాగంలో 29వ అధ్యాయం, 3rd book 29th chapter అందు ఈ విధంగా వివరించబడుతుంది. శ్రమలలో ప్రభుని ప్రార్థించు, శ్రమలలో ప్రభుని స్తుతించు. ప్రభు, నేను నీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. నా శ్రమలలో నేను పారిపోకుండా నీ దరికి చేరే కృపని ఇవ్వండి అని అడగాలంట. సమస్యలు, కష్టాలు, బాధలు మానవ జీవితంలో ఉంటాయి. అవి మనల్ని ఈ ప్రార్థన నుంచి దూరం చేసేవి కాకుండా మరింత ఎక్కువగా ప్రార్థనకు చేరువలోనికి రావటానికి ఆయన స్తుతిస్తూ, ఆయన ప్రార్థిస్తూ, ఆయన దరికి వచ్చేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలని. ఇతర శక్తులు నన్ను లాగుతూ ఉన్నప్పటికీ ప్రభు నీవే నాకు సహాయపడుము. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 27వ వచనము, నీవే నాకు శక్తి, నాకు ఆధారము, నీ ద్వారానే నాకు శక్తి అంటున్నాడు. కీర్తనాకారుడు 14వ కీర్తన 16వ వచనంలో అంటున్నాడు, నాకు ఓర్పునిచ్చి కాపాడేవాడు నీవే అంటున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం, ఈ ప్రార్థన బలం ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా ప్రభువా నీ కృప నాకు వస్తుంది, నీ శక్తి నాకు వస్తుంది, నీ ఓర్పును నాకు దయచేస్తున్నావు. నీ చిత్తమే నెరవేరేటట్లు నాలో ఉన్న శోధనలు తీసివేయటానికి, ఈ శ్రమలన్నిటి నుంచి కూడా దాటుకొని నేను నీ హస్త సహాయాన్ని పొందుతూ నీ దగ్గరకు రాగలిగేటువంటి ఆశీర్వాదాన్ని, కృపనివ్వమని మనం ఎప్పుడు కూడా అడుగుతూ ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, మీకేమి కావలెనో మీరడుగక మునిపే మీ తండ్రి ఎరిగి ఉన్నాడు, కావున మీరిట్లు ప్రార్థింపుడు అంటున్నాడు. ఆయనకు తెలిసినప్పటికీ మీరు ఆయన మీద ఉన్న నమ్మకంతో మీరు ప్రార్థన చేయండి అని అంటూ ఉన్నాడు. ఒకానొక పట్టణంలో ఒక డాక్టర్ బ్రెయిన్ ఆపరేషన్లో, మానవ శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క మెదడు, స్కల్ భాగంలో శస్త్రచికిత్సలో బాగా పేరు ప్రఖ్యాతులు సాధించాడు. ఆయన అదృష్టవశాత్తు ఆయన చేసినటువంటి ఈ బ్రెయిన్ సర్జరీలో ఏ ఒక్కటి కూడా విఫలం అవ్వలేదు. అందరూ కూడా మళ్ళీ నిండు ప్రాణాలతో బయటకు వచ్చారు. కాబట్టి ఆయనకు బాగా పేరు వచ్చింది, బాగా బిజీ పర్సన్ అయిపోయాడు. అతని అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టంగా ఉండేది. అదే సందర్భంలో ఆయన సాధించిన అంతర్జాతీయ పేరు ప్రఖ్యాతులు బట్టి అనేక సమావేశాలను కూడా ఆయన యొక్క జ్ఞానాన్ని పంచమని అనేక మీటింగ్స్కి వాళ్ళని అతన్ని స్పీకర్గా, వక్తగా పిలుస్తూ ఉండేవారు. అయితే ఒకసారి ఆయన ఒక అంతర్జాతీయ సమావేశానికి తన నగరం నుంచి ఇంకో నగరానికి ప్రయాణం వెళ్తున్నాడు. మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి నెక్స్ట్ సిటీకి వెళ్తున్నాడు. అయితే వాతావరణం బాగులేనందువల్ల మరి ఆ ఫ్లైట్ మధ్యలోనే వాళ్ళు క్రిందకి దింపేవలసి వచ్చింది. వెళ్ళవలసిన నగరానికి ముందుగానే వేరొక పట్టణంలో ఆ ఫ్లైట్ని దించేశారు. వెంటనే ఆయన ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. సాయంత్రం అయింది, ఇంచుమించు చీకటి అవుతుంది. మరి అనుకోకుండా కారు కూడా ఏదో ట్రబుల్ వచ్చింది. ఇక డ్రైవర్ అన్నాడు, దీన్ని నేను ఇప్పుడు రిపేర్ చేయలేను, ఉదయాన్నే నేను చేస్తాను, మీరు ఇక్కడే ఎక్కడో ఒక ఇంట్లో రెస్ట్ తీసుకొని
ఉదయాన్నే లేచి మనం బయలుదేరి వెళ్దామండి అన్నాడు. సరే అని ఇక వేరే గత్యంతరం లేక ఆ డాక్టరు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఇంటికెళ్ళి తలుపు తట్టాడు. ఇంట్లో వాళ్ళు వచ్చి తలుపు తెరిచారు. ఒక ఆమె వచ్చింది. ఏం కావాలండి అంటే, నేను ఇలాగా ప్రక్క ఊరికి సిటీకి కారులో వెళ్తున్నాను ఒక మీటింగ్ నిమిత్తం. కానీ నా కారు రిపేర్ అవ్వడం వల్ల ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుంది. ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండటానికి బస చేసుకోవడానికి నాకు కొంత అవకాశం ఇవ్వండి అని ఆయన అడిగాడు. సరే రండి పర్వాలేదని ఆయన లోపల కూర్చోబెట్టి వెళ్ళి భర్తను లేపి మరి అతనితో మాట్లాడమని చెప్పి అతనికి కావాల్సినటువంటి వంట భోజనం ఆమె తయారు చేసింది. ఆ వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టి మీరు చూసుకోండి అని భర్తకి అప్పచెప్పేసి ఆమె లోపలికి వెళ్ళింది. ఈ డాక్టర్ గారు ఆ భర్తతో కలిసి భోజన బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. అదే సమయంలో ప్రక్క గదిలోనికి వెళ్ళినటువంటి ఆమె మరి తలుపులో నుంచి ఆ ఖాళీలో నుంచి ఆమె కనబడుతుంది. ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉంది. ఈ డాక్టర్ గారికి అలా ఆశ్చర్యం వేసింది. రాత్రిలో కూడా మీ భార్య ఎందుకోసం ఇంతగా ప్రార్థన చేస్తున్నారు అని అతన్ని అడిగాడు ఇంటి యజమానిని. ఆ ఇంటి యజమాని ఆ ప్రక్క గదిలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. ఆ అబ్బాయి మంచం మీద నిద్రపోతూ ఉన్నాడు, పేషెంట్. ఆ అబ్బాయికి మెదడులో ఏదో ఒక సమస్య వచ్చింది, ఆపరేషన్ చేయాలి. పలానా ఊరిలో ఉండే పలానా డాక్టర్ గారు మాత్రమే ఈ ఆపరేషన్ చేయగలరు, కానీ ఆయన దొరకడం చాలా అసాధ్యమమ్మా అని ఈ తల్లిదండ్రులకు స్థానిక డాక్టర్ చెప్పారు. కాబట్టి ఆమె ప్రార్థన చేస్తుంది, ఎలా అయినా సరే ఆ డాక్టర్ గారిని కలుసుకొని తన కొడుక్కి నయం చేయించాలి అని. ఈ విషయాన్ని తండ్రి వివరించి చెప్పాడు డాక్టర్తో. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, మీ భార్య ఎంతో శక్తితో ప్రార్థనా బలంతో ప్రార్థన చేస్తుంది. ఆమె ఎవరి కోసమైతే ఏ డాక్టర్ కోసమైతే ప్రార్థన చేస్తుందో ఆయనను నేను ప్రయాణం చేయవలసినటువంటి ఆ ఫ్లైట్ ఆగిపోవడం, నేను ప్రక్క నగరంలో దిగడం, అక్కడి నుంచి వస్తూ ఉండేటప్పుడు మీ ఇంటి దగ్గరలోనే ఈ కారు రిపేర్ అయ్యి నేను మీ ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని అడగడం, ఇవన్నీ కూడా ఏదో అనుకోకుండా నాకు వ్యతిరేకంగా ఏదో జరిగాయి అని నేను అనుకున్నాను. కానీ ఇదంతా కూడా దైవ సంకల్పమే అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అందుకు కారణం మీ భార్య ఇన్ని రోజులుగా చేస్తున్నటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనా శక్తి నన్ను మీ ఇంటికే తీసుకొని వచ్చింది అని డాక్టర్ గారు చెప్పి, నేను వెళ్ళి ఆ సమావేశం ముగించుకున్న తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పి డాక్టర్ గారు ప్రక్క నగరానికి వెళ్ళి మరుసటి రోజు ఆ సమావేశం ముగించుకొని మళ్ళీ వచ్చి ఈ అబ్బాయిని తన హాస్పిటల్లో జాయిన్ చేసుకొని సర్జరీ చేసి పూర్తిగా నయం చేస్తూ అంటున్నాడు, ఈ ప్రార్థన ఇంత గొప్పదని, ఎన్ని అడ్డంకులు ఉన్నాయని కాదు, అన్నిటినీ కూడా ప్రభు తొలగిస్తాడు, ప్రార్థన ద్వారా దైవికంగా జరిపిస్తాడు అని. ఈ ప్రార్థనా శక్తిని మనం ధ్యానిస్తూ అటువంటి శక్తిని మనకు ఇవ్వమని ప్రభుని అడుగుతూ మనం ఈ పాట ద్వారా ప్రభువుని కోరుకుందాం, వేడుకుందాం. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా.
పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. నిరంతరం ప్రార్థింప కృపనీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా. నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రియ దైవ ప్రజలారా, ఈ ప్రార్థనా శక్తి బాగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి భక్తపౌరుడు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయము 16 నుంచి 18 వచనాల్లో వివరిస్తూ అంటాడు, సదా ప్రార్థింపుడు అని. కృతజ్ఞతతో చేసేటువంటి ప్రార్థన, అవసరాలలో చేసే ప్రార్థన, దేవుని స్తుతించి చేసే ప్రార్థన, విన్నప ప్రార్థన, కన్నీటి ప్రార్థన, నిరంతరము ఆయనతో గడిపేటువంటి ప్రార్థన, మన జీవితంలో ఆ ప్రభునితో మాట్లాడుతూ చెప్తూ ఉండేటువంటి సదా ప్రార్థింపుడు అనేటువంటి మాటని, వాక్యాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఒకానొక గ్రామంలో 2 అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరు కూడా కలిసి చిన్నప్పటి నుంచి కలిసి దొంగతనాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు వాళ్ళు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక గొర్రెపిల్లను దొంగతనం చేశారు. అయితే ఆ ఊరిలో ఒక అలవాటు ఉండేది, ఒక ఆచారం ఉండేది. ఎవరైనా మరి ఏమైనా దొంగతనం చేసి పట్టుబడినట్లయితే వాళ్ళు నుదుటి మీద వాళ్ళు పచ్చబొట్టు ముద్ర వేసి ప్రత్యేకంగా అందరికీ తెలిసేటట్టుగా చేసి వదిలేసేవారు. అంటే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్ళినా సరే అందరూ వీళ్ళని దొంగలుగా గుర్తిస్తారనమాట. ఈ విధంగా ఈ 2 అన్నదమ్ములు కూడా ఒక గొర్రెపిల్లను దొంగతనం చేశారు. పట్టుబడ్డారు. ఊర్లో వాళ్ళు వాళ్ళ ఆచారం ప్రకారము ఆ ఇద్దరికి కూడా ఈ నుదుటి మీద ST అనేటువంటి 2 అక్షరాలని నుదుటి మీద ముద్రించారు. ST, షీప్ థీఫ్ అని. షీప్ థీఫ్, గొర్రెపిల్ల దొంగతనం చేసిన వాళ్ళు అనే అర్థంతో షీప్ థీఫ్ అని ST అనే అక్షరాల్ని వాళ్ళు నుదుటి మీద ఉంచారు. ఈ అవమానం భరించలేక అన్నదమ్ముల్లో చిన్నవాడు మరి ఆ ఊరు వదిలి ప్రక్క ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ ఉండే ప్రయత్నం చేశాడు. అక్కడ ప్రజలు కూడా ఆయన హవాహేళన చేస్తున్నప్పుడు ఇంకా అలా అలా ఊరు దాటుకుంటూ ఎక్కడో దూర ప్రాంతాలకు తిరిగి వెళ్ళిపోయాడు. మరి తిరిగి ఆ గ్రామానికి రాలేదు. సంవత్సరాలు గడిచాయి. ఈ పెద్దవాడు, నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఈ ఊరిలోనే ఉంటాను, వీళ్ళలో నాపై ఉన్నటువంటి యొక్క అభిప్రాయాన్ని మార్చేటట్లుగా నేను మారుతాను అని చెప్పి ఆయన నెమ్మదిగా మారటం ప్రారంభించాడు. ఈ దొంగతనాలను వదిలేసుకొని మంచి పనులు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ మరి చక్కగా ప్రార్థించుకునే వ్యక్తిగా ఒక సైలెంట్ లైఫ్, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన జీవితంలోనికి వెళ్ళి అలానే ఆ ఊరిలో ఇతరులు కూడా ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని మరి ప్రార్థించేటువంటి, వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి స్థాయిలోనికి ఆయన వెళ్ళిపోయాడు. 30-40 సంవత్సరాలు గడిచిపోయాయి. అది ఎప్పుడో జరిగిన సంఘటన ఇంచుమించు మరి అందరూ మర్చిపోయి ఉంటారు. అదే సమయంలో
ఈ వ్యక్తి గురించి ఆలకించి పక్క ఊరి నుంచి ఒక ఆయన వచ్చాడు, ఏదో సలహా కోసం, సూచన కోసం, ప్రార్థన కోసం వచ్చినప్పుడు ఆయనతో కూర్చొని మాట్లాడుతుండేటప్పుడు ఈ నుదుటి మీద అక్షరాలు మరి కనిపించాయి లైట్గా, ఇంకాన ఎస్టీ అనేటువంటి అక్షరాలు. అవేంటండి, అతని నుదుటి మీద 2 అక్షరాలు ఉన్నాయని ఆ ఊరిలో వాళ్ళని అడిగాడు. విచిత్రం ఏమిటంటే ఇన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎప్పుడో చిన్నప్పుడు వేసిన ఆ యొక్క ముద్ర గురించి ఆ ఊళ్ళో వాళ్ళు కూడా మర్చిపోయారు. అప్పుడు అనుకోకుండా ఆ ప్రక్కన ఉన్నవాడు అన్నాడు, బహుశా అది అతను చాలా మంచివాడు, ప్రార్థన బాగా చేస్తాడు, ప్రార్థనలో బాగా గడుపుతూ ఉంటాడు, ఇతరులకు సహాయపడతాడు, కాబట్టి ఆ ముద్రకు గుర్తు బహుశా సెయింట్ అయి ఉంటుందండి అన్నాడు. సెయింట్, SAINT, సెయింట్ అంటే పునీతుడు. గొర్రెల దొంగవాడు, షీప్ థీఫ్ సెయింట్గా మారిపోయాడు వాళ్ళ భావంలో కూడా. అంటే నువ్వు ప్రార్థించేటప్పుడు, ఆ ప్రార్థనా శక్తి నీకు అనుభవపూర్వకమయ్యేటప్పుడు, ఆ ప్రార్థన నీలో తీసుకొని వచ్చే మార్పు, నీలో తీసుకొని వచ్చే క్రొత్తదనం దొంగని మారుమనసు పొంది నూతన వ్యక్తిగా, ఒక పునీతుడిగా, ఒక మంచి వ్యక్తిగా తయారు చేసినట్లే మన జీవితాలలో కూడా ఈ ప్రార్థనా బలం ఇంత శక్తివంతమైనదని మనం గుర్తించాలి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు భక్త పౌలుడు, దేనిని గూర్చి విచారింపకుడు, మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుని అర్థింపుడు, కృతజ్ఞతాపూర్వకముగా అర్థింపుడు అని అంటున్నాడు. మీకు అవసరమైన దాని కొరకు దేవుని మీరు అర్థించి అడిగి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఇప్పటి వరకు నీవు పొందినటువంటి అనేకమైన మేలులను నీకు జ్ఞాపకం చేసి నీకు కృతజ్ఞత చెప్పే భావంతో కృతజ్ఞతాపూర్వకమైన ప్రార్థనగా కూడా నీకు ఉపకరించేట్టుగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నావో, ఎప్పుడైతే నీ యొక్క అవసరతను ఆయనకి సమర్పించి మంచి మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నావో, నీవు వేటి గురించి విచారించకుండా వాటన్నిటినీ ఆయనకు సమర్పించి నీ దినచర్యను, దిన ఆలోచనని అన్నింటినీ కూడా నువ్వు సమర్పించి ప్రార్థన చేస్తావు. యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనములో, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఇప్పుడు మనం పాటలో పాడినట్టుగా మరి యాకోబు గారు అంటున్నారు, నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనది. ఆ ప్రార్థనా శక్తి మనం పొందాలంటే, ప్రార్థనా బలం మనం పొందాలంటే మనము ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. మరి అటువంటి ప్రార్థన, ఈ గొప్ప ఆయుధాన్ని మనం కూడా ధరించి మన దినచర్యలో అవకాశం ఉన్న మేరకు ఎక్కువ సమయాన్ని ప్రభునితో మాట్లాడే సమయాన్ని గడిపి, ఆ మాట్లాడడాన్నే, ప్రభునితో మాట్లాడడమే మన యొక్క సంభాషణగా, మన యొక్క ప్రార్థనగా మలుచుకొని, ఈ ప్రార్థన ప్రభు చాలా శక్తివంతమైనది, అసాధ్య కార్యాలను సాధ్యం చేయగలదు, నిస్సహాయ స్థితిలో నాకు సహాయపడుతుంది, నా అహంకారాన్ని నేను పోగొట్టుకొని నీ మీద ఆధారపడి ఉండేటువంటి కృపను, ఆశీర్వాదాన్ని నాకు ఇస్తుంది, నేను నీ మీదనే ఆధారపడి ప్రార్థిస్తాను, నీతో నా జీవితంలో ఎప్పుడూ కూడా అనుబంధాన్ని కలిగి ఉంటాను అనే కోరిక, తృష్ణ, ఆశ మనలో ఉండాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రార్థన ఆయుధం మనందరి జీవితంలో బలమైనటువంటి ఆయుధంగా ఉండాలని, ఆ బలమైనటువంటి ఆయుధాన్ని మనం ధరించి ఈ శక్తివంతమైన ప్రార్థన ద్వారా ప్రభుని యొక్క వీరులుగా, బలమైన వీరులుగా మనం ముందుకు వెళ్ళగలమని ఆశిస్తూ మనం ప్రభు సహాయం అడుగుదాం. అదేవిధంగా ఒక టాస్క్గా మనం ఇదిగో రానున్నటువంటి మిగిలి ఉన్నటువంటి యొక్క తపస్కాలంలో ప్రతిరోజు కూడా ఒకంత సమయాన్ని నేను ప్రార్థనలో గడుపుతాను ప్రభువా అని మాటిస్తూ, ఆ ప్రార్థనా బలాన్ని ఇంకా ఎక్కువగా రుచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కృపనిమ్మని ప్రభుని వేడుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.